హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమిళ. ఈరోజు మా ఇంట్లో ఆలుతో స్నాక్స్ ఏం చేస్తానో చూద్దాం రండి. ఆలుని ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా ఒక బౌల్లో తురుముకొని పెట్టుకొని కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని, ఇలాగే 1/2 కప్పు కొంచెం మైదా, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా కూడా వేసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు కార్న్ఫ్లవర్ లేదా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి, లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక బ్రెడ్, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక దీని మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా వచ్చేంత వరకు ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం ముద్దను తీసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, మీరు ఇలా మీడియంగా, రౌండ్గా మనకి ఈ షేప్ నచ్చితే పిల్లలకు ఆ షేప్ విధంగా చేసుకోవాలి. అయ్యాక మైదా నీళ్ళల్లో కూడా ఒకసారి ముంచుకోవాలి. దీన్ని ఉంచుకున్నాక మన బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్రెడ్ పౌడర్లో కూడా ఒకసారి దీన్ని మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, నేను పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న వీటిని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తానికి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మంచి ఫ్రై అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, తప్పకుండా ట్రై చేయండి మీరు. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫ్రై అయిపోయాక మనం దీన్ని పక్కన తీసి పెట్టుకుందాం. దీన్ని చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పిల్లలు రాగానే పెట్టొచ్చు. ఈ విధంగా అయిపోయాక చూడండి ఎంత టేస్టీగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ కూడా ఏం అడగరు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.